హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ముందరికి మళ్ళీ వచ్చేసాను ఒకసారి కొత్త రెసిపీతో. ఇక్కడ నేను చూపించబోయేది బూడిద గుమ్మడికాయ హల్వా. సో ఇక్కడ నేను బూడిద గుమ్మడికాయలను తీసుకున్నాను. ఆ తర్వాత ఒక బూడిద గుమ్మడికాయని మంచిగా వాష్ చేసుకొని, ఆ తర్వాత మనం ఇలా చిన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఒక తురుముకోవాలి చిన్న చిన్న క్యూబ్స్ని. సో మనం మొత్తం కాయ అంతా ఇలా తురుముకోవాలి. మనం కట్ చేసిన తర్వాత మధ్యలో గింజలని పక్కకు తీసేసి మధ్యలో మెత్తగా ఉన్న పీస్ని మాత్రమే ఇలా తురుముకోవాలి. సో నేను ఇలా తురిమాను. ఇలా తురుముకున్న తర్వాత మనం దాన్ని ఒక పరాతంలోకి వేసుకోవాలి. ఇక్కడ నేను ఆ ఒక్క బూడిద గుమ్మడికాయని మొత్తం తురిమేశాను. సో మనకి హల్వా అనేది ఒక 5 to 6 days అనేది నిల్వ ఉంటుంది. సో మనం 5 to 6 days పాటు తినచ్చు ఈ హల్వా. సో ఇలా మనం మొత్తం బూడిద గుమ్మడికాయని తురుముకోవాలి. అలా తురుముకున్న తర్వాత నేను ఒక పరాతంలోకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నాను. సో ఇలా మొత్తాన్ని అందులోకి వేసేసుకున్నాను. ఇది కూడా అందులోకి వేసేసాను. ఆ తర్వాత మనం ఒక గోళం పెట్టుకొని అందులోకి మనం తురుముకున్న ఈ తురుముని మొత్తం వేసేయాలి. వాటర్తో పాటు మనం ఈ హల్వాని చేసుకోవాలి. అప్పుడే మనకి విటమిన్స్ అన్నీ మనకి అందులో దొరుకుతాయి. సో వాటర్ని వేస్ట్ చేయకోకుండా వాడుకోవాలి గాయస్. సో ఇలా వేసుకున్న తర్వాత మనం ఈ మిశ్రమాన్ని సిమ్లో పెట్టుకుని ఒక అర్ధగంట పాటు మనం కలుపుకుంటూ ఉండాలి. సో మనం ఇలా కలిపేసి మూత పెట్టేయాలి. ఆ తర్వాత 5 minutes ఒకసారి మూత తీస్తూ ఆ మిశ్రమాన్ని మొత్తం కలిపేసుకోవాలి. అలా కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది ఎక్కడ ఆ ముక్క అనేది మెత్తగా ఉడుకుతుంది ఎంతసేపటికి. ఆ తర్వాత మనం పక్కన ఒక గిన్నెలో బెల్లాన్ని నానబెట్టుకోవాలి. సో మనం సరిపడంత బెల్లాన్ని తీసుకోవాలి. ఈ తురుము అనేది మనకి కొంచెం మగ్గితే తగ్గిపోతుంది క్వాంటిటీ అనేది. అప్పుడు మనకు అర్థమవుతుంది ఎంత బెల్లం పడుతుంది ఈ హల్వాకి అనేది. సో ఇలా పెట్టుకున్న తర్వాత మనకి క్వాంటిటీ హాఫ్ అయిపోయింది. ఇప్పుడు నేను బెల్లం తురుముని ఇలా నానబెట్టి ఇలా ఒక పొయ్యి మీద పెట్టి దాన్ని ఉడికించాను. సో మనకి ఉడికిస్తే దాంట్లో ఉన్న డస్ట్ అంటే మనకి ఇసుక ఉంటుంది బెల్లంలో, అండ్ ఏమైనా చిన్న పార్టికల్స్ ఏవైనా ఉన్నా కూడా వచ్చేస్తాయి. సో ఇలా ఉడికించుకున్న దాన్ని మనం వడపోసుకోవాలి. సో ఇలా ఉడికించిన తర్వాత మనం దంచి ఇలా ఉడికించుకొని ఆ తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకుంటే మనకి అందులో డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. సో ఈ ప్రాసెస్ని చెయ్యండి గైస్. బెల్లాన్ని ఎప్పుడైనా వాడితే డైరెక్ట్గా వేయకండి. సో ఇలా వేసిన తర్వాత మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనకి మంచిగా ఉడుకు పడుతుంది. అలా ఉడుకు పట్టిన తర్వాత మనం నెయ్యి వేస్తూ మధ్యలో కలుపుతూ నెయ్యి వేస్తూ ఉండాలి. అప్పుడే హల్వా అనేది మంచి టేస్టీగా వస్తుంది. ఇక్కడ చూడండి గైస్, మనం ఫస్ట్లో స్టార్ట్ చేసుకున్నప్పుడు 3/4 ఉంది ఈ గోళానికి. ఇప్పుడు మనకి హల్వా 1/4కి వచ్చేసింది. సో ఇలా వచ్చేసిన తర్వాత మనం కొద్దిగా నెయ్యి వేస్తూ మనం మధ్యలో కలుపుతూ ఉండాలి. సో ఇక్కడ నేను నెయ్యి వేస్తూ కలుపుతూ ఉన్నాను. మనకి హల్వా అనేది కలర్ చేంజ్ అవుతుంది గైస్. సో హల్వా అనేది కొంచెం థిక్ బ్రౌన్ కలర్లో వస్తుంది. ఆ తర్వాత మనం ఇప్పుడు ఇలాచీ కూడా యాడ్ చేసుకోవాలి. హల్వాకి ఇలాచీ తప్పకుండా వేయాలి. సో ఇలాచీని ఒక చిన్న రోల్లో వేసి మంచిగా దంచుకున్న తర్వాత మనం ఈ పౌడర్ని మొత్తం హల్వాలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో అలా వేసేసిన తర్వాత కలుపుతూ మనం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. అంతే గాయస్, ఈ హల్వా అనేది రెడీ అయిపోతుంది. నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి. సో మనకి నెయ్యి అనేది బాగా బయటికి వస్తుంది. అప్పుడే మనకి హల్వా అనేది రెడీ అవుతుంది.
ఈ బూడిద గుమ్మడికాయ హల్వా చాలా మంచిది గైస్. మోకాల నొప్పులకి, కీళ్ళ నొప్పులకి మరియు వంటలో వేడి తగ్గించడానికి అన్నింటికీ మంచిది. మీరు జ్యూస్ లాగా తాగలేకపోతుంటే ఇలా కూడా ట్రై చేయండి. Try this recipe and subscribe to my channel for more videos. Thank you for watching guys. Bye.